హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాంబశివరావు ధూలిపాల. నేను ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని. ఈరోజు లాంగ్ టర్మ్లో మనం సిప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎటువంటి ప్రయోజనాలు పొందబోతున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సార్ చూడండి, రైట్ పార్ట్నర్ ఫైనాన్షియల్ జర్నీ ఎన్జే వెల్త్. చూసి పెట్టండి ఏది చేంజింగ్ ఏది. మనం మన డబ్బులని బ్యాంకుల్లోనూ ఎఫ్డీలుగా లేకపోతే రియల్ ఎస్టేట్లోను గోల్డ్ మీద ఇలా డిఫరెంట్ సెక్టర్ డిఫరెంట్ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము. అయితే జస్ట్ 1990లో గోల్డ్ రేట్ ఎలా ఉంది, 2025 ఈరోజు ఎలా ఉంది అంటే మన ఇన్ఫ్లేషన్ అనేది 7% ఉంటుందన్నమాట. మన బ్యాంక్స్ వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఈక్వల్ ఇంచుమించుగా 7 to 8% మాత్రమే రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు ఈరోజు ఒక 1 lakh రూపీని బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 10 years తర్వాత అది 2 lakhs అవుతుంది. కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 99లో గోల్డ్ ఎలా ఉంది, పెట్రోల్ ఎలా ఉంది, డీజిల్ ఎలా ఉంది, మిల్క్ ఎలా ఉంది చూడండి. ఈరోజు 2025 అంటే ఇప్పుడు మిల్క్ వచ్చేసి 72 రూపీస్ ఉంది, పెట్రోల్ వచ్చేసి 90 రూపీస్ అబౌవ్ ఉందన్నమాట. సో డబ్బులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కానీ ఇన్ఫ్లేషన్ మించి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకి బెస్ట్ రిజల్ట్స్ పొందగలుగుతాము. చూడండి, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ ఎలా ఉన్నాయి. 2015 25,000 ఉంటే ఇప్పుడు వచ్చేసి 49,200 ఉంటే కానీ మనకి ఇన్ఫ్లేషన్ 7% ప్రకారం చూసుకుంటే 2035 ఎలా ఉండబోతుంది. సో రోజు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఆ ఇన్ఫ్లేషన్ మించి మన ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో మనం అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతాము. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కానీ 2015లో ఎంత ఖర్చు అవుతుంది, ఈరోజు ఎంత అవుతుంది, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇలా ప్రతిదీ కూడా ఎవ్రీ టేబుల్ పెరుగుతూనే ఉన్నాయి. ఎర్లీగా స్టార్ట్ చేసిన వ్యక్తికి లేట్గా స్టార్ట్ చేసిన వ్యక్తికి సిప్ ద్వారా ఎంత వేరియేషన్ ఉంటుందనేది మీరు ఇక్కడ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25 సంవత్సరాల వ్యక్తి ప్రతి నెల సిప్లో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అలా 35 years అంటే అతను రిటైర్మెంట్ కోసం డబ్బుల్ని ఎక్కువ మొత్తం కాకుండా ప్రతి నెల జస్ట్ 10,000 రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అలా 35 years అతను చేస్తే 42 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కానీ అతని ఫండ్ మొత్తం 6,40,00,000 రూపాయలు అతని ఫండ్ క్రియేట్ అవుద్ది. అదే లేటుగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 45 years వ్యక్తిని మనం చూద్దాము. ప్రతి నెల అక్కడ ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు 10,000తో స్టార్ట్ చేశాడు. ఇక్కడ 45 years వ్యక్తి 20,000 అంటే డబల్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ 15 years పాటు అంటే రిటైర్మెంట్ మనం 60 అనుకుంటే 50 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ అతను 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కానీ అతని ఫండ్ 1 crore ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇతను 25 సంవత్సరాల్లో మొదలు పెట్టాడు, 10,000 ఇన్వెస్ట్మెంట్తో సిప్ మొదలు పెట్టాడు. ఇక్కడ వచ్చేసి ఇతను 45 years అప్పుడు మొదలు పెట్టాడు. డబల్ అమౌంట్ అంటే 10,000 బదులు ఇక్కడ 20,000 మొదలు పెట్టినా కానీ ఇక్కడ ఫండ్ చూడండి ఎంత వేరియేషన్ ఉన్నదో. ఇక్కడ ఏమో 6,40,00,000 ఉంది, ఇక్కడ వచ్చేసి 1 crore మాత్రమే ఉంది. యాజ్ ఆఫ్ 12.62% రిటర్న్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్ 15% ఉంది, 15 ఉంది, 18 ఉంది, యావరేజ్ 15%. ఇక్కడ వచ్చేసి మీకు ఆర్బీఐ దీని ప్రకారం 12.16% మాత్రమే చూపిస్తున్నారు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే మీరు ఈ రోజే ఎప్పుడో ఏదో చేద్దామని కాకుండా ఈ రోజు నుంచి మొదలు పెట్టినట్లయితే మీకు ఇక్కడ ఇంపాక్ట్ చూస్తున్నారు కదా. జస్ట్ చిన్న మొత్తమైన చాలు, 5,000 అయినా 10,000 అయినా ప్రతి నెల మీరు సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ సిప్ పవర్ ఆఫ్ సిప్ అనమాట. చూడండి, ఎర్లీ స్టేజ్ మొదలుపెట్టిన వ్యక్తికి లేటుగా మొదలుపెట్టిన వ్యక్తికి ఇంత వేరియేషన్ ఉంటుంది.
ఈజీగా. సెన్సెక్స్ జస్ట్ 1979లో ఎలా ఉంది, 2025లో ఎన్ని పాయింట్ ఉంది. ఫాస్ట్ 6 ఇయర్స్లో ఎప్పుడు కూడా యావరేజ్ రిటర్న్స్ 15.55 అంటే ఎప్పుడు తగ్గలేదన్నమాట. ఏది ఎంత క్రైసిస్ వచ్చినా కానీ, ఎన్నిసార్లు పడ్డా కానీ మార్కెట్ ఈ రేట్ అనేది ఎప్పుడు కూడా ఇది లేదు. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది. చాలా మంది ఆలోచిస్తారు షేర్ మార్కెట్లో పెడతారు, పడిపోతే ఎలా మా డబ్బులు అనేది. దానికి మీరు జస్ట్ ఇది ఎగ్జాంపుల్ 1979లో ఎంత ఉంది, 2029లో ఎంత ఉంది. మార్కెట్ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మీ రిటర్న్ 15 ఇది అనేది ఎప్పుడు కూడా తక్కువ రాలేదు. జస్ట్ ఇక్కడ చూడండి, 30 ఇయర్స్ బ్యాక్ మీరు 100 రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈరోజు ఎంత వాల్యూ ఉంది, 311. 30 ఇయర్స్ అయింది. టుడే 2996 రూపాయలు ఉంది. చూడండి, లంసమ్ అమౌంట్ 1 lakh లంసమ్గా సిప్ వచ్చేసి 10,000. ఇది ఎలా మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక 25 సంవత్సరాల పాటు ప్లాన్ చేసినట్టయితే అమౌంటెడ్ 35 lakhs అవుతుంది. ఏది లంసంలో పెట్టినట్టయితే. అదే సిప్ ద్వారా అయితే 3,66,00,000 అవుతుంది అనమాట. అంటే ఎట్లా, ఇది వచ్చేసి 15.25 CGR, ఇది 16.42% యావరేజ్ రిటర్న్స్ ని బేస్ చేసుకున్నట్లయితే. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ సిప్. అంటే మన ఆదాయం పెరిగే కొద్దీ సిప్లో కూడా టాప్అప్ని మనం ఎంచుకోవాలన్నమాట. ఉదాహరణ సిప్ 10,000తో 2018లో మొదలు పెట్టాడు. ప్రతి సంవత్సరం 1000 రూపీస్ యాన్యువల్ టాప్అప్ చేసుకుంటే వెళ్ళాడు. 2019లో 11,000, జూన్కి వచ్చేసి 12,000, ఇలా 21 13,000, 22లో 14,000, 23లో 15,000, 24లో 16,000. ఇలా టాప్అప్ అంటే ఆదాయం పెరిగే కొద్దీ ఒక 1000 రూపీస్ని టాప్అప్ పెంచుకుంటూ వెళ్ళినట్టయితే. జస్ట్ ఇక్కడ చూడండి మీరు ఎలా ఉందనేది. సిప్ టాప్అప్ వల్ల 2.45 కోట్లు టుడే. అదే టాప్అప్ ఏది జస్ట్ ఓన్లీ మామూలుగా చేసుకున్నట్లయితే, ఇది టాప్అప్ చేసినట్లయితే 5.94 crores వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ అండ్ సిప్ 10,000 జస్ట్ యావరేజ్ ఓరక ఏమి టాప్అప్ లేకుండా చేసినట్టయితే మీరు 36 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. దాని వాల్యూ వచ్చేసి 3.49 ఇది ఉంటుంది అనమాట. అదే మీరు టాప్అప్ పెట్టినట్లయితే ప్రతి ఇయర్ 1000 రూపీస్ టాప్అప్ పెట్టినట్టయితే ఎవ్రీ మంత్ 10,000 సిప్లో పెట్టినట్టయితే మీకు ఎస్టిమేటెడ్ వచ్చేసి 5,94,00,000 అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, టాప్అప్ లేకపోవడం వల్ల ఉండడం వల్ల జస్ట్ మీరు ఒక 1000 రూపీస్ మీరు టాప్అప్ పెంచడం వల్ల దగ్గర 2 కోట్లు 2.5 కోట్లు వేరియేషన్ మీకు ఉంది. ఇది ఎలా అంటే 12.62% యావరేజ్ రిటర్న్స్ బేస్ చేసుకుంటే. అదే మీరు ఇందాక చూపించినట్లయితే మార్కెట్ 15% యావరేజ్ రిటర్న్ చూసినట్లయితే ఈ అమౌంట్ ఇంకా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మార్కెట్లో మనం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ చేసినట్లయితే నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కానీ అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అనే దానికి ఇది జస్ట్ మీకు ఒక చిన్న ఉదాహరణ. ఇండెక్స్ ఫండ్ ప్రతి నెల జస్ట్ సిప్లో 10,000 పెట్టుకుంటూ వచ్చినట్టయితే 2,000 నుంచి ఇది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు.
చూడండి 10,000 అంటే సంవత్సరానికి వచ్చేసి 1,20,000. మార్కెట్ బాగా డౌన్ అయిందని అంటే నెగిటివ్ ఇంపాక్టే మాట్లాడదాము. డౌన్ అయింది అనుకో 31% డౌన్ అయింది అనుకుంటున్నా కానీ మీ ఇక్కడ వచ్చేసి 99,561 రూపీస్ ఉంటుంది. మీరు ఆ తగ్గిన మార్కెట్లో కూడా మన ఫండ్స్ అనేది అలాట్ అవుతూ ఉంటాయి కాబట్టి సెకండ్ ఇయర్ 2,40,000 అంటే మళ్ళీ 10,000 సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గింది, 6.80 ఉంది. థర్డ్ ఇయర్ అలా పెట్టుకుంటే ఏంటంటే ఇది -8.54% ఉంది. ఫోర్త్ ఇయర్ కల్లా చూడండి ఇక్కడ వండర్ జరిగింది. మీ ఇన్వెస్ట్మెంట్ 4,80,000 ఉంది. సో మీ ఫండ్ వాల్యూ వచ్చేసి 7,52,000 ఉంది. అంటే 23% రిటర్న్స్ ఉంది. ఎందుకంటే మీకు తగ్గిన మార్కెట్లో కూడా సిప్లో పెట్టడం వల్ల ఎక్కువ యూనిట్స్ అనేది మీకు అలాట్ అయింది కాబట్టి. అదే 6th ఇయర్ చూడండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 6 లక్షలు అయితే మీ ఫండ్ వాల్యూ 10,29,000 ఉంది. చూడండి 10 సంవత్సరాలకి మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 12 లక్షలు పెడితే మీ ఫండ్ వాల్యూ 38,92,000 ఉంది. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ సిప్ అనమాట. లాంగ్ టర్మ్ ఎవరైనా వెయిట్ చేయగలిగితే సిప్లో అద్భుతమైన ఫండ్ అనేది క్రియేట్ అవుతుంది అనేదానికి ఇది నిదర్శనం. జస్ట్ ఏంటంటే అపోహలు అనమాట. మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి, డబ్బులు అనేది పోతాయి అనేది కాకుండా లాంగ్ టర్మ్లో ఉన్న ప్లేయర్ ఎవరైనా కానీ అద్భుతమైన రిటర్న్స్ అనేది వస్తుంది అనేదానికి ఇది ప్రీవియస్ మార్కెట్ రికార్డ్స్. ఇది ఏదో నోటి మాటలతో చెప్పడం కాదు, ఇది జస్ట్ రికార్డ్ అనమాట. సో లాంగ్ టర్మ్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. చూడండి మీరు 10 ఇయర్స్కి ఎలా ఉంది. ఇది 10,000 ప్రతి ఎవ్రీ మంత్ మనం సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎలా ఉంది. ఒక వ్యక్తి 10,000తో స్టార్ట్ చేశాడు, ఇప్పుడు 2000వ సంవత్సరంలో స్టార్ట్ చేసినట్లయితే అతను 2025కి వచ్చేసి యావరేజ్ రిటర్న్స్ అతను 14 ఉన్నా కానీ 2,63,19,260 జస్ట్ యావరేజ్ రిటర్న్స్ అనమాట. ఇది మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఫండ్ని మనం ఒక మ్యూచువల్ ఫండ్లోనే ఇది సాధ్యపడుతుంది. మీరు ఎఫ్డి లేదా పోస్టల్ లేదా ఇది ఎక్కడైనా మీరు పెట్టినట్టయితే ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా మాత్రమే, అంటే 7% ఆర్ 8% అంతకుమించి అయితే ఇన్వెస్ట్మెంట్ మీరు రిటర్న్స్ తీసుకోలేదు. ఎందుకంటే అది ఆర్బీఐ రూల్ అనమాట. ఇది ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్లో ఇది అవుతుంటుంది కాబట్టి జనరల్గా మీకు ఈ రిటర్న్ అనేది 14 అంటే 15% రిటర్న్స్ అనేది 25 ఇయర్స్ చార్ట్ చూడండి మీరు ఎగ్జాక్ట్లీగా ఎంత రిటర్న్స్ అనేది మీరు తీసుకోవచ్చు అనేది ఇక్కడ వివరంగా ఉన్నది. ఇక్కడ చూడండి వాల్యుయేషన్ సిప్ ఈజ్ నౌ 2,40,000. జస్ట్ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎప్పుడు ఎంత 25 ఇయర్స్ బ్యాక్ 28,80,000 ఇది చేసిన ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ 2,63,00,000 ఉంది అనమాట. జస్ట్ 14% రిటర్న్స్ ఓవర్ 25 ఇయర్స్లో.